అన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత కూడా హ్మ్. కార్డియాక్ అరెస్ట్ కావచ్చు, లేకపోతే గుండెపోట్లు కావచ్చు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలండి? అంటే అన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత, మనకి యూజువల్‌గా రొటీన్ చెకప్స్‌లో ఏముంటాయంటే ఈసీజీ, ఎకో 2 టెస్టులు మాత్రమే ఉంటాయి గుండెకి సంబంధించి. ఓకే. ట్రెడ్‌మిల్ టెస్ట్ ఉండదు చాలా వాటిలో. హుహు. చాలా ప్యాకేజెస్‌లో ట్రెడ్‌మిల్ టెస్ట్ ఉండదు. ఈసీజీ, ఎకో అనేవి గుండెపోటు రావడానికి ఒక అరగంట ముందు కూడా నార్మలే ఉంటాయి. హుహు. ఈసీజీ నార్మలే ఉంటది. 2 ఎకో నార్మలే ఉంటది. తెలిసేది ట్రెడ్‌మిల్ టెస్ట్‌లో గాని, లేకపోతే స్ట్రెస్ థాలియం గాని, లేకపోతే సీటీ యాంజియోగ్రామ్ గాని, లేకపోతే యాంజియోగ్రామ్ గాని వీటిల్లో తెలుస్తది. అన్నిటికన్నా ఈజీ టెస్ట్ ఏంటంటే ట్రెడ్‌మిల్ టెస్ట్. సో, ట్రెడ్‌మిల్ టెస్ట్ చేయకుండా మనం ప్యాకేజ్ చేయించుకున్నాం, 10,000 పెట్టి అన్ని టెస్ట్‌లు చేయించుకున్నాం అననంటే హ్మ్. దానివల్ల తెలిసే అవకాశం ఉండదు. హ్మ్. బట్ అట్ ది సేమ్ టైమ్ ట్రెడ్‌మిల్ టెస్ట్ కూడా చేసి ఈసీజీ ఎకో ట్రెడ్‌మిల్ టెస్ట్ కూడా చేసి స్టిల్ ప్రాబ్లమ్ వచ్చేవాళ్ళు రేర్‌గా ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టు లక్షల్లో ఒకళ్ళుంటారు. అది రేర్. చాలా వరకు గుండె జబ్బులనేవి తెల్లవారుజామున వస్తున్నాయి అనేది ఉంటది. నిజంగా సైంటిఫిక్‌లో ఒక రీజన్ ఉందండి? లేకపోతే అలా అనుకోవటమేనా మనం? అది కూడా ఇంతేనండి. ఇప్పుడు నేను మీకు చెప్పాను చూసారా? మీరు తెల్లవారుజామున మెలకు రాగానే ఆ హార్మోనల్ స్టేజ్ డయూర్నల్ వేరియేషన్ అని ఉంటది హార్మోన్స్‌కి. హుహు. ఇప్పుడు మన బాడీలో వచ్చే హార్మోన్స్‌కి డయూర్నల్ వేరియేషన్ అంటారు. అంటే డేలో పొద్దున లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు మారుతూ ఉంటుంది. సో, ఆ మార్పులో పీక్ మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే, నిద్ర లేవగానే ఆ టైంకి వస్తాయన్నమాట. ఆ హ్మ్. హార్మోన్స్ పీక్. అందువల్ల ఎక్కువగా హార్ట్ అటాక్‌లు ఆ టైంలో వస్తాయి. అది కూడా ఖచ్చితంగా క్లియర్‌గా సైంటిఫికల్లీ ప్రూవెనే. సో, డాక్టర్ గారి దగ్గరికెళ్ళకుండా మన గుండెకి రిపేర్ వచ్చింది హ్మ్. అని ఏమైనా తెలుసుకోగలుగుతామండి అసల? అంటే చాలామంది మిస్టేక్ చేసుకుంటారండి. ఇవాళ పొద్దున గూడా ఒకాయన వచ్చారు. పేరు చెప్పను. ఆయన ఈ 5 రోజుల నుంచి ఆయనకి హ్మ్. కడుపులో ఇబ్బందిగా అనిపిచ్చి, ఆ ఇబ్బంది గుండె వరకు పాకుతోంది. హ్మ్. ఆయనకి బీపీ, షుగర్‌లు లేవు. సో, ఆయన ఇది నాకు గ్యాస్ అయ్యుండొచ్చు అని నిర్ధారణకొచ్చారు. 5 రోజుల నుంచి నొప్పొస్తుంటే నిన్న ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్లారు. నిన్న ఆ డాక్టర్ గారు ఒక ప్యాంటోప్రజోల్ ఇంజెక్షన్ అది ఇచ్చి, గ్యాస్‌కి ఇంజెక్షన్ అది ఇచ్చి, "నువ్వు ముఖర్జీ గారి దగ్గరికెళ్ళు. నువ్వు హ్మ్. నాకెందుకో అనుమానం వస్తుందని" జెప్పారు. అయినా ఆయన ఇవాళ దాకా నెగ్లెక్ట్ జేశారు. ఓకే. నాకిది గ్యాసే అయ్యుంటదని. ఇవాళ పొద్దున వచ్చేటప్పటికి బీపీ మెయింటైన్ కావడంలా, హార్ట్‌లో మొత్తం వాటర్ చేరిపోయింది. గుండె పంపింగ్ వీక్ అయిపోయి 38%కొచ్చింది. లంగ్స్ అంతా వాటర్ ఉన్నాయి. ఆయాస పడుతున్నారు. ఈ టైంలో వచ్చినప్పుడు ఆయన్ని బయట కూర్చోబెట్టి వాళ్ళ ఆవిడకి చెప్పానమ్మా ఈయనకి మేజర్ హార్ట్ అటాక్ ఉంది. ఇమ్మీడియేట్‌గా యాంజియోగ్రామ్ చేయాలి అని. సో, ఇమ్మీడియేట్‌గా ఓపీ ఆపేసి ముందు ఆయనకి యాంజియోగ్రామ్ చేస్తే ఒక రక్తనాళం 100% మూసుకొనుంది. ఆహా! సో, దాన్ని ఇమ్మీడియేట్‌గా ఓపెన్ చేసి ఒకసారి స్టెంట్ ఏసిన తర్వాత ఇప్పుడు ఆయన కొంచెం స్టేబుల్‌గా ఉన్నారిప్పుడు. బట్ అంటే 5 రోజుల తర్వాత మనం చేసిన తర్వాత కంప్లీట్‌గా నార్మలైజ్ కాదు గుండె ఎప్పటికి కూడా. హ్మ్. గుండె పంపింగ్ వీక్‌గానే ఉంటది. హ్మ్. చాలామంది ఇప్పటికి కూడా మనకి గుండె ప్రాబ్లమ్ కాదు, గ్యాస్ ప్రాబ్లమ్ అని అనుకోని హార్ట్ అటాక్‌లకి గురై చాలా ప్రాబ్లమ్ ఉండేవాళ్ళుంటారు. ఎలా తెలుసుకోగలుగుతాం డాక్టర్ గారు? ఎందుకంటే గుండెపోటు అంటే మనకు చాలా వరకు ఒక జ్ఞానం ఒకటుంది. అంటే గుండెపోటు అంటే వెనక నుంచి వస్తది. ఈ చెయ్యిలో ఆగుతది. లేకపోతే ఒకసారి ఏదో ఇబ్బంది ఉంటది అని. ఇదే లక్షణాలు గ్యాస్ట్రిక్‌లో కూడా చాలా వరకు కనిపిస్తుంటాయి. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత అది గ్యాస్ట్రిక్ అంటాడు. డాక్టర్ ముఖర్జీ గారి దగ్గరికొచ్చినా అదే చెప్తారు. ఎలా అంటే దీన్ని అంటే ఏమైనా అలాగ ఒక ఏమైనా ఐడెంటిఫై చిన్న చేయగలుగుతామా? ఒక వ్యత్యాసం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒకటి నడిస్తే వచ్చే సింప్టమ్ ఏదైనా కూడా అది గుండెదే అనుకోవాలి. ఓకే. అంటే నడిస్తే మనకిక్కడ మంటొస్తుంది. అది గుండె. ఆ! నడిస్తే మనకి కడుపులో ఇబ్బందిగా ఉంది. నడిస్తే ఆ! అది గుండె. నడిస్తే మనకి ఎడమ వైపు నొప్పొచ్చింది. గుండె. నడిస్తే దవడ లాగుతా ఉంది. హ్మ్. అది గుండె. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఇన్ లా వచ్చారు. కొంచెం రేర్ సింప్టమ్. ఆయనకి నడిస్తే కుడి చెవి నొప్పొస్తది. ఓకే. నడిస్తే కుడి చెవి నొప్పొస్తది. ఆయనకి అంతే ఇంకేం లేదు. ఆ! ఆయనకి హార్ట్ అటాక్ ఉంది. నడిస్తే ఆయనకి కుడి చెవి నొప్పొస్తుంది. అంటే మీరు ఏదైనా సరే నడిస్తే మీకు ఇబ్బంది. బొడ్డు పైన ఎక్కడైనా సరే నడిస్తే ఇబ్బంది వస్తుంది అనంటే అది గుండెకి సంబంధించింది అనేది తెలుసుకోవాలి.